Good evening guys. After a long back, once again welcome back to our channel. Friends, ఈ రోజు మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ అనేది క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రేపు ఎక్స్పైరీ ఉంది కనుక ఒక్కసారి రేపు ఏం జరగబోతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా ఫ్రెండ్స్, నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి మార్కెట్ యొక్క ఓవరాల్ అర్థమవుతుందా, మార్కెట్ యొక్క ఓవరాల్ సెంటిమెంట్ అనేది తెలియాల్సి ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా మార్కెట్ యొక్క ఓవరాల్ సెంటిమెంట్ తెలియాలి అంటే మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 15 మినిట్స్ ఉంది కదా, సో ఈ 15 మినిట్స్ కాస్త వీక్లీ చార్ట్కి కన్వర్ట్ చేసి చూస్తాను. అర్థమైందా ఫ్రెండ్స్? బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ యొక్క సెంటిమెంట్ కావాలి, ఓవరాల్ సెంటిమెంట్ కావాలి. సో ఓవరాల్ సెంటిమెంట్ తెలియాలి అంటే మార్కెట్ని మనం షార్ట్ టైం ఫ్రేమ్స్ అంటే 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ లేదా 1 అవర్ టైం ఫ్రేమ్స్లో మనం మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది తెలుసుకోవడం కొంచెం కష్టం. సో నేనేం చేస్తున్నానంటే మార్కెట్ని వీక్లీ చార్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. సో ఇప్పుడు నేనేం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క వీక్లీ చార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా కనిపిస్తుందా ఒక్కసారి? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కర్సర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే కరెక్ట్గా నవంబర్ 27th, సో ఆ టైం నుండి ఆల్మోస్ట్ 3 వీక్స్ చూసుకున్నట్టయితే మనకి హ్యూజ్ ర్యాలీ అనేది వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. అప్ సైడ్ మూమెంటము హ్యూజ్గా ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే లాస్ట్ 3 వీక్స్లో లాంగ్ పొజిషన్స్, మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం చాలా ఎక్కువగా కనిపించింది. సో ఈ పొజిషన్స్ ఎందుకు వచ్చాయి అంటే ఈ పొజిషన్స్ ఎందుకు తీసుకున్నారో దీనికంటూ ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటి అంటే మార్కెట్లో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క పాజిటివ్ సెంటిమెంటే మార్కెట్లో ఇంత మంచి ర్యాలీ రావడానికి రీజన్. ఓకేనా? సో ఈ యొక్క ర్యాలీలో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 46,350 సంథింగ్ ఏదైతే ఉందో దీని యొక్క హైని కూడా క్రాస్ చేసి మార్కెట్ ఒక న్యూ హైని అయితే ఫామ్ చేయడం జరిగింది. సో ఇది లాస్ట్ 3 వీక్స్లో మనం అబ్జర్వ్ చేసింది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఉంది. సో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం రేపు ఏం జరగబోతుందో. సో రేపు ఏం జరగబోతుందో తెలియాలి అంటే వీక్లీ చార్ట్ అనాలిసిస్ నుండి డైలీ లేదా అవర్లీ చార్ట్ అనాలిసిస్కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ వీక్లీ నుండి డైలీ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చేస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో ఒక్కసారి అనాలిసిస్ చేసి మార్కెట్ యొక్క సినారియో ఏంటి అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను ఒక పాత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకసారి క్లియర్గా చూద్దాం ఏమైందనేది. సో ఫస్ట్ ఒక హైని చేసింది మార్కెట్. ఓకే, ఒక హైని చేసి అండ్ అలానే ఒక లోన్ క్రియేట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఒక హై అండ్ అలానే ఒక లో అండ్ ఒక హై ఒక లో. ఓకే, సో ఇది మీరు గమనిస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్టయితే మార్కెట్ అనేది ఒక హయ్యర్ హైని ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. అర్థమైందా ఫ్రెండ్స్? మార్కెట్ అనేది ఒక హయ్యర్ హైని ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. మార్కెట్లో ఇలాంటి హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తుందో సో ఆ యొక్క మార్కెట్ని మనం అప్ ట్రెండ్ మార్కెట్గా కన్సిడర్ చేస్తాం. అవునా ఫ్రెండ్స్? సో మార్కెట్ ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక అప్ ట్రెండ్ మార్కెట్ని సూచిస్తుంది. ఇది సెకండ్ పాయింట్. సో ఇంకా మనకి క్లియర్గా లెవెల్స్ తెలియాలి అంటే నేను ఈ యొక్క డైలీ టైం ఫ్రేమ్ని కాస్త అవర్లీ టైం ఫ్రేమ్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో మీకు ఈజీగా ఉండడం కోసం ఐదర్ 4 అవర్స్ లేదా 1 అవర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్కి కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్రాడే కోసం క్లియర్గా లెవెల్స్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనం డైలీ టైం ఫ్రేమ్ నుంచి అవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవర్లీ టైం ఫ్రేమ్ని
ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ యొక్క హవర్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుందో ఒకసారి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లియర్గా వినండి. సో ప్రీవియస్గా మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి హయ్యర్ హై స్ట్రక్చర్ కనిపించింది కాబట్టి ఈ యొక్క హయ్యర్ హై స్ట్రక్చర్లో నాకు ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సో ఆ యొక్క ట్రెండ్ లైన్ని డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి క్లియర్గా చూద్దాం. చూసారు కదా, మనం ఒక అప్ ట్రెండ్ ఛానల్ అనేది డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అప్ ట్రెండ్ ఛానల్ అంటే మార్కెట్ అనేది స్టిల్ ఇన్ అప్ ట్రెండ్ అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేయడానికి చూద్దాం. సో ప్రీవియస్ హై అంటే ఈరోజు జరిగిన మార్కెట్లో ఉన్న హై ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీవియస్ హై అంటున్నాం. ఎందుకంటే రేపటి కోసం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు జరిగిన మార్కెట్లో ఏదైతే హైని మార్కెట్ క్రియేట్ చేసుకుందో సో దాన్ని మనం ప్రీవియస్ హై కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ యొక్క ప్రీవియస్ హైని ఒకసారి మార్క్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఒక రేంజ్ కింద తీసుకుంటున్నాను. సో మనం ప్రీవియస్ హై తీసుకున్నాం కదా. సో ప్రీవియస్ హైతో పాటు ప్రీవియస్ లో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు జరిగిన మార్కెట్లో హై అండ్ అలానే లో పాయింట్స్ని మనం తీసుకోవడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మార్కెట్ యొక్క ప్రీవియస్ హైస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి స్వింగ్స్, ఏ స్వింగ్ దగ్గర అయితే మార్కెట్ రీట్రేస్ అంటే ఏ స్వింగ్ దగ్గర అయితే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందో ఆ యొక్క స్వింగ్స్ని కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ ఒక స్వింగ్, ఒక హై ఏదైతే ఉందో ప్రీవియస్గా చేసిన హై కంటే ముందు ఒక హై అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క హైని కూడా నేను ఒక లెవెల్గా కన్సిడర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది డ్రాగ్ చేసి చూస్తాను ఎంత క్లోజ్గా ఉందనేది చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇవి మన లెవెల్స్ అనమాట రేపటి మార్కెట్ కోసం. ఇవి మన యొక్క సపోర్ట్ అండ్ అలానే రెసిస్టెన్స్ యొక్క లెవెల్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఫస్ట్ పాయింట్లో మార్కెట్ యొక్క ఓవరాల్ సెంటిమెంట్ ఏంటి అనేది చూసాం. సో ఆ యొక్క సెంటిమెంట్ ఎలా తెలుసుకున్నామంటే వీక్లీ చార్ట్లోకి వెళ్ళాము. వీక్లీ చార్ట్లో ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకున్నాం, అవునా. సో నెక్స్ట్ ఏంటి అంటే వీక్లీ చార్ట్ నుంచి డైలీ చార్ట్కి షిఫ్ట్ అయ్యాం. సో షిఫ్ట్ అయిన తర్వాత డైలీ చార్ట్లో మనకి హయ్యర్ హై స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వడం చూసాం. సో అలా చూసిన తర్వాత దాన్ని ఇంకాస్త క్లియర్గా బెటర్గా దాని యొక్క లెవెల్స్ డ్రా చేసుకోవడం కోసం డైలీ టైం ఫ్రేమ్ నుంచి హవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ అయ్యి హవర్లీ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ ఎటువైపు ఉందో ఆ యొక్క ట్రెండ్ ఛానల్ అండ్ అలానే దాంతోపాటుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ ఏం జరగబోతుంది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకు అప్ సైడ్ మూమెంటం రావాలి అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 48,211 అర్థమవుతుందా ఫ్రెండ్స్, 48,211. సో మనం ఏం చేస్తామంటే 48,250 లెవెల్ని ఒక రౌండ్ ఫిగర్ లెవెల్గా తీసుకొని ఎప్పుడైతే మార్కెట్ 250 లెవెల్ అబోవ్ ఒక క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్లో ఒక అప్ మూవ్ అంటే అప్ సైడ్ మూమెంటం అనేది చూడొచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మార్కెట్లో 48,250 లెవెల్ బ్రేక్ అయ్యి
ఒక క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత దాని యొక్క నెక్స్ట్ క్యాండిల్ని కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకొని మనం మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక డౌన్ మూమెంట్ అంటే ఒక డౌన్ సైడ్ మూమెంటం రావాలి అంటే జనరల్గా మనకున్న సపోర్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇంట్రాడే వరకు వచ్చేసరికి 47,625 అంటే మనం 47,600 లెవెల్ అంటే ఒక రౌండ్ ఫిగర్ లెవెల్ తీసుకున్నట్టయితే 47,600 లెవెల్ అనేది 600 లెవెల్ అనేది ఒక టెక్నికల్గా ఉన్న సపోర్ట్. సో ఈ యొక్క సపోర్ట్ని బ్రేక్ చేసి కిందన ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ కాదు, ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతే దాని నెక్స్ట్ క్యాండిల్ని కన్ఫర్మేషన్ క్యాండిల్గా చూస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. టార్గెట్స్ వచ్చేసరికి ప్రీవియస్ లో పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ స్వింగ్ లో. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. 1 అవర్ చార్ట్లో లెవెల్స్ అనేవి డ్రా చేసుకున్నాము. ఈ యొక్క లెవెల్స్లో మనకి అర్థమైంది ఏంటో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మార్కెట్ కనుక చూడండి జాగ్రత్తగా, మార్కెట్ ఎప్పుడైతే 48,250 లెవెల్ బ్రేక్ అవుద్దో అప్పుడు మాత్రమే మనం మార్కెట్లో ఒక అప్ సైడ్ మూమెంటం అనేది చూడొచ్చు. సో 250 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఒక క్యాండిల్, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి అప్ సైడ్. ఓకేనా, 250 లెవెల్ దాటిన తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే దాని యొక్క నెక్స్ట్ క్యాండిల్ని మనం ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకొని అప్ సైడ్ మూమెంటం కోసం మనం పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అప్ సైడ్కి అది మన ఫస్ట్ పాయింట్. లేదు మనం షార్ట్ పొజిషన్స్కి వెళ్ళాలి అనుకుంటే 47,600 ఈజ్ టెక్నికల్లీ సపోర్ట్ లెవెల్. సో ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ని మనం కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకొని అప్పుడు మనం డౌన్ సైడ్ మూమెంటంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డౌన్ సైడ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో జాగ్రత్తగా వినండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, నేను ప్రీవియస్ స్వింగ్ అర్థమవుతుందా, ప్రీవియస్ స్వింగ్ లో కూడా తీసుకోలేదు. ప్రీవియస్ స్వింగ్ లో అంటే ఆల్మోస్ట్ 46,850 లెవెల్ దగ్గరికి వస్తుంది. సో నేను ప్రీవియస్ స్వింగ్ లో కూడా తీసుకోలేదు, జస్ట్ ప్రీవియస్ స్వింగ్ లో కంటే ఈ గ్యాప్ ఉంది చూసారా, మార్కెట్ ఈ యొక్క గ్యాప్ ఉంది చూసారా, ఈ యొక్క గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చే అవకాశం ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఈ యొక్క గ్యాప్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ యొక్క గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ లెవెల్ని, ఇక్కడ ఉన్న లెవెల్ ఏదైతే ఉందో 47,160 రూపీస్ ఏదైతే ఉందో సో ఆ యొక్క లెవెల్ని నేను టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఇంకొక కండిషన్లో మీరు కొంచెం ఏంటి అంటే ఈ లెవెల్ తీసుకునే ముందు ఒకసారి కన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, ఆ కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారు అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ చెక్ చేయండి. సో కింద నుండి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ నుంచి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. సో రేపు మార్కెట్ ఈ యొక్క ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా, ఈ యొక్క ట్రెండ్ లైన్ కనుక సపోర్ట్ చేస్తే మీ పొజిషన్స్ని తీసుకోవడం ఆపేయండి, షార్ట్ పొజిషన్స్. ఓకేనా, ఒకవేళ ఈ యొక్క ట్రెండ్ లైన్ కనుక సపోర్ట్ చేయలేదు అనుకుంటే మీరు ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు మీరు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్లియర్గా ఉండండి మీ టార్గెట్స్ మీద. సో టార్గెట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా, సో మనకి కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవ్వాలి.
ఈ లెవెల్తో పాటు ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయితే అప్పుడు మంచి మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. షార్ట్ పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లాంగ్ పొజిషన్స్ కోసం చూసినట్టయితే 48,250 లెవెల్ బ్రేక్ అవ్వాలి, అప్పుడే లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం. అప్పటి వరకు లాంగ్ పొజిషన్స్ తీసుకోకూడదు అని అనట్లేదు, తీసుకోవచ్చు, అది ఎప్పుడో కూడా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడైతే ఇక చూసారా ఇక్కడ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసిందో సేమ్ అలానే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి, అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇక్కడ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి ఈ యొక్క సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ యొక్క సపోర్ట్ లెవెల్ అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అది కూడా విత్ వాల్యూమ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్, విత్ వాల్యూమ్ కనుక ఒక క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ మార్కెట్లో మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, లాంగ్ పొజిషన్స్ తీసుకోండి, కాకపోతే యూజ్ క్వాంటిటీ వద్దు. యూజ్ క్వాంటిటీ తీసుకోవాలంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా. 2 సినారియోస్ చెప్పుకున్నాము. ఫస్ట్ సినారియో ఏంటి అంటే అప్ సైడ్ మూమెంటమ్కి, అండ్ అలానే సెకండ్ సినారియో ఏంటంటే డౌన్ సైడ్ మూమెంటమ్కి చెప్పుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే సింపుల్ రేంజ్ బౌండ్ మార్కెట్ రేంజ్ బౌండ్ ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ ఉన్నాయి కదా 48,200 అండ్ అలానే 47,650 లెవెల్స్. ఈ యొక్క లెవెల్ మధ్యలో మార్కెట్ కనుక ఓపెన్ అయితే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీ యొక్క పేషెన్సే మీకు పే చేస్తుంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ గో ఫర్ హ్యూజ్ క్వాంటిటీ. మీరు ఫస్ట్ నేర్చుకోండి, నెక్స్ట్ హ్యూజ్ క్వాంటిటీతో ట్రేడ్ చేద్దాం, అందరం కలిపే ట్రేడ్ చేద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి, మంచిగా ముందు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 3 కండిషన్స్ చెప్పా మార్కెట్లో, అర్థమైందా, అప్ సైడ్ మూమెంటము, డౌన్ సైడ్ మూమెంటము, అండ్ అలానే రేంజ్ బౌండ్ మార్కెట్లో ఎలా ఉండాలనేది. ఓకేనా, ఎప్పుడు ఉండాలనేది, ఎక్కడ ఉంటుంది అనేది చెప్పాను. సో జనరల్గా మనం ఎలా డిస్కస్ చేసుకుంటామంటే, జనరల్గా బయటను ఎలా డిస్కస్ చేస్తున్నారంటే అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే ఎలా ట్రేడ్ చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలని చెప్పుకుంటారు. సో మనం అలా చెప్పుకోవట్లేదు, మనం లెవెల్స్ బట్టి చెప్పుకుంటున్నాము. మార్కెట్ యొక్క లెవెల్స్ బట్టి ఎలా ట్రేడ్ చేయాలనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ రేపటి కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే, అర్థమవుతుందా, ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసరికి 9542551884. ఓకేనా, అనాలిసిస్ పర్పస్గా మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, సీ యూ టుమారో ఇన్ ద మార్కెట్.